ఇది ఖాళీ, ఇది ఖాళీ, ఇది కూడా ఖాళీ. ఛీ! అమ్మా అమ్మా, ఏంట్రా? గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయంటే వండినవన్నీ నాన్నే తినేశారా? నా వంటలు ఎంత రుచిగా ఉన్నా నీకు లేకుండా మీ నాన్న ఎందుకు తింటారా? అమ్మా, ఎందుకురా అరుస్తావు? నువ్వు వంట చేయలేదని చెప్పు, బయటికెళ్ళి తినేసొస్తా. అంతేకాని నీ వంటలు రుచిగా ఉంటాయని మాత్రం చెప్పకు. బయట తిన్నది కూడా బయటికి వచ్చేలా ఉంది. అమ్మా 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 అమ్మా, కొట్టకే నాన్న, వచ్చి కాపాడు నాన్న, చంపేసేలా ఉంది. కొట్టేది అమ్మ అయితే అమ్మ అమ్మ నరుస్తావేంట్రా? ఇప్పుడైనా నాన్న నాన్న అని అరు. నాన్న నాన్న నాన్న, ఓకేనా? ఇప్పుడైనా వచ్చి ఆపండి. వాడెప్పుడేదో పని చేసినా ఈయనకేసుకొస్తావు. ఇప్పుడెందుకు కొడుతున్నావే? అన్నప్రాసనప్పటి నుండి వండి పెడుతున్నాను. అమ్మ వంటకే పేరు పెడుతున్నాడు వీడు. అవునా? అయితే కొట్టాల్సిందే, తప్పులేదు. ఒరేయ్, ఓ 4 దెబ్బలు తినేరా. అవేమైనా దోశలా నాన్న? 4-5 తినడానికి దెబ్బలు నాన్న, ఒక్కటి కూడా తినలేను. సర్లేవే పాపం పిల్లాడు, వదిలేయి. థ్యాంక్స్ నాన్న. ఏమే, రెడీయా? వెళ్దామా? ఎక్కడికి నాన్న? పక్కింటోళ్ళు ప్రసాదాలు పెడుతున్నారంట, వెళ్ళి తినొద్దామని. ఎత్తవా, ఈ రోజు పెళ్లికి వెళ్ళాలి అని చెప్పాను కదా. నాకెప్పుడు చెప్పారు నాన్న? చెప్పలేదా? సారీరా, మర్చిపోయినట్టున్నా. నాన్న, అమ్మా నేను పెళ్లికి వెళ్ళొచ్చేస్తాం, నువ్వు ఇంటికి కాపలా ఉండు. అమ్మా, కనీసం ఏదైనా వండేళ్ళే తింటా. నా వంట నువ్వేం తింటావులే నాన్న, బాగోదు కదా. నాన్న, ఫీల్ అవ్వకు, ఓ వందిస్తా, బయటెక్కడైనా తినేసేరా. మరీ వందేనా? 50 సరిపోతాయా? ఆ, వద్దు, 100 చాలు. నచ్చింది తిను, ఎంజాయ్ చెయ్యి. పదవే, మనం వెళ్దాం. 100తో ఎంజాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాకీ కుకీస్. ఈ రోజు మనం వేడి నీళ్లు ఎలా పెట్టాలో తెలుసుకుందాం. వేడి నీళ్లు పెట్టాలంటే మెయిన్ గా కావాల్సింది నీళ్ళు అనుకుంటారు, కాదు, వేడి. ఏంటి, షాక్ అయ్యారా? అవును, వేడి ఉంటేనే కదా నీళ్లు వేడి నీళ్ళు అయ్యేది. అందుకే వేడి చాలా ఇంపార్టెంట్. వచ్చేసాడు. మూత ఓపెన్ చేయగానే వాసన వచ్చినట్టు ఇడికి నేను కెమెరా ఆన్ చేయగానే స్మెల్ వస్తదేమో. హలో, ఏరా, ఏం చేస్తున్నావు? అంబానీ ఫోన్ చేసి IPL లో ముంబైకి ఆడంటే నేను SRH ఫ్యాన్ అని చెప్పి ఫోన్ పెట్టేశా. నువ్వు కాల్ చేసావు. ఏంటి, నిజమా? మరేం చేస్తానరా, నా మా నాన్న ఏదో వీడియో చేసుకుంటుంటే డిస్టర్బ్ చేసి చంపుతావు. అలా అంటావేంటి మావా? నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కడివే కదా. అదే నా కర్మ. బయటికి వెళ్దాం రా మావా. ఎక్కడికి? ఇంట్లో అమ్మా నాన్న లేరు. మా అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారే. మీ అమ్మా నాన్న కాదు, మా అమ్మా నాన్న. ఎక్కడ ఎక్కడ బీరెక్కడ, స్టఫ్ ఎక్కడ? తీ బయటికి తీ. ఓ ఏంటి, ఇంట్లో ఎవరు లేరన్నావు కదరా. ఇలాంటప్పుడు అందరు కొడుకులు చేసేది ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి ఫుల్ గా దావత్ ఇస్తారు కదా. అది అందరూ, అందులో నేను లేను. అయినా నువ్వు పార్టీ ఇస్తావనుకోవడం నా బుద్ధి తక్కువ. చెయ్యి, నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నావా? సిగ్గుపడుతున్నా. ఎందుకు మావా ఫ్రస్ట్రేట్ అవుతావు? ఎంజాయ్ అంటే మందొక్కటేనా? హాల్లో టీవీ ఉంది, ఇంట్లో కరెంట్ ఉంది, సాయంత్రం వరకు టైం ఉంది. ఆ, ఆ, అయితే కానీ చేద్దాం. అయితే నెట్ఫ్లిక్స్ పెట్టు మావా, హాలీవుడ్ సినిమాలుంటాయి. రావట్లేదేంటి మావా? అసలు నీకు సబ్స్క్రిప్షన్ ఉందారా? నెట్ఫ్లిక్స్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ ఉండాలా? ఫు, నీ అబ్బా. ఎందుకు మావా అంత కోపం? మా నాన్న పోతూ పోతూ ఓ 100 ఇచ్చాడు. అలా రోడ్డు మీద పునుగుల బండి దగ్గర ఫుల్లుగా పునుగులు తినేసి వద్దాం పదా. సరే, ఏదో ఒకటి ఏడు.
అవును మావా, ఇలా నడుస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? కాసేపు ఇలాగే నడిస్తే కాళ్ళు లాగుతాయేమో అనిపిస్తుంది. ఎందుకు అలా చిరాకు పడతావు? మావా అటు చూడు. ఉహుం, నేనెటూ చూడను, పునుగుల బండి మాత్రమే చూస్తాను. ఏహే అటు చూడు. పంది పెళ్లివారి పెండ్లి పిలుపు, అందరూ ఆహ్వానితులే. పద. ఎక్కడికి? వాళ్ళంత ప్రేమగా ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కదా మావా. పద. ఏంటి వెళ్ళేది? ఇన్విటేషన్ లేకుండా పెళ్లికి వెళ్ళి తింటే ఐపీసీ సెక్షన్ 441 కింద 3 నెలలు జైలు శిక్ష. అంత మందిలో మనల్ని ఎవడరా గుర్తుపట్టేది? పద. జాగ్రత్త, ఎవ్వరికి అనుమానం రాకుండా యాక్ట్ చేయి. బాబు, ఎవరి తాలూకా? బాబాయ్ బాగున్నావా? బాబాయ్ ఎవడ్రా? ఏమో ఎవడికి తెలుసు. పద, భోజనాలు ఆ పక్కన్నట్టున్నాయి. రే, మొహమాట పడకుండా మన ఇంట్లో పెళ్ళనుకుని నచ్చింది పెట్టుకొని తిను. మన ఇంట్లో పెళ్ళా? అసలు ఇది ఎవడింట్లో పెళ్లిరా? బాబు, భోంచేశారా? చేద్దామని వెళ్తున్నామండి. అవును, మీరు ఎవరి తాలూకా? మీరెవరి తాలూకా? నేను అమ్మాయి తాలూకా. అయితే నేను అబ్బాయి తాలూకా. అవునా? అవును. అదిగో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, వెళ్ళండి. మావా, చికెన్ బాగుంది, ట్రై చేయి. మటన్ ఇంకా బాగుంది. ఫిష్ ట్రై చేసావా? ఆ చేపలు తినే టైంలో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని 2 సార్లు టేస్ట్ చేయొచ్చు తెలుసా? ఇందాక వెళ్దాం పదా అంటే కేసు అవుద్ది అన్నావు. ఒకవేళ అయినా కూడా కడుపు నిండా తిన్నామనే ఫీల్ ఉండాలి కదా. ఇదిగో బాబు, ఇక్కడ ఉన్న ఐటమ్స్ కాకుండా లోపల ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా? అన్నీ ఇవే సార్. అన్నీ ఇవేనా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం ఏదైనా దాచుంటారు కదా, అది పెట్టుకురాపో. సార్ అన్నీ ఇవే. సర్లే, బకెట్ లో కూర అయిపోయింది, వెళ్ళి పట్టుకురా. ఒరేయ్, మనం వచ్చింది దొంగ పెళ్లికి, డిమాండ్ చేస్తావేంట్రా? అరే పిచ్చోడా, ఇలాంటి దొంగ పెళ్లికి వచ్చినప్పుడేరా డిమాండ్ చేయాలి. లేదంటే వీళ్ళు మనల్ని దొంగతనంగా తినడానికి వచ్చామనుకుంటారు. ఏంటి దొంగ పెళ్ళే? ఏంటి బాబు, ఇది దొంగ పెళ్ళే? నేను ఇంకా లాయర్ లక్ష్మణ్ పెళ్ళి అనుకున్నానే. వీడికి ఇలా అయినా పడిందా? మాట్లాడవే, చెప్పు. అంకుల్ అంకుల్, అంత గట్టిగా అరవకండి, బాగోదు. అయితే మెల్లిగానే అడుగుతా, చెప్పు. ఇది దొంగ పెళ్ళే? ఆయన లాయర్ కాదా? అసలు ఆయన ఎవరు? ఆయనే పెళ్లి కొడుకు. ఆపండి. కోతి ముఖం వేసుకున్న ఒకడు ఇది దొంగ పెళ్లి అన్నాడు. ఇది దొంగ పెళ్ళా లేక లాయర్ పెళ్ళా తేలేదాకా పెళ్లి ఆపండి. అయిపోయింది, నాకు కథం. అయిపోయిందిరా, మనం బుక్ అయిపోయాం. మనం కాదు, నువ్వు. వాడు కోతి మొహమోడన్నాడు, నన్ను కాదు. మావా, ఇలాంటి క్లిష్ట సమయంలో నాకు హ్యాండ్ ఇస్తావా? లెగ్గు కూడా ఇస్తా. ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో. వాడి పక్కన జుట్టు పీకేసిన కోడిలా ఇంకోడున్నాడు. వాళ్ళిద్దరిని పట్టుకొని అసలు నిజమేంటో బయట పెట్టాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. బాగైందా? ఎద్దావా, మనం పాడైపోయినా పర్వాలేదు, మన పక్కోడు మాత్రం బాగుపడొద్దు కదా. అదిగో అక్కడ ఉన్నారు. పెళ్లి కొడుకు అసలే లాయర్ అంటే ఇక మనం జైలు పాలే. నువ్వు ఆగరా. చెప్పు, ఇందాక ఏమన్నావు? నేనేమనలేదు. ఇందాక దొంగ పెళ్లి అనలేదు? నేను అస్సలు అనలేదు. మీకు పెళ్లి కొడుకు నచ్చక పెళ్లి కొడుకు మీద అబాండాలు వేసి ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. ఏరా, నీకు దండం పెడతాండ్రా, నన్ను ఇన్వాల్వ్ చేయకరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకిష్టం లేకపోవడం ఏంటి? అవునా? అయితే ఇది విను. వాడికంటే అన్నిట్లో నేనే ఎక్కువ, అయినా వాడికి పెళ్ళవుతుంది, నాకే అవ్వట్లేదు. ఇది నాకు అస్సలు నచ్చట్లేదు.
ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి ఆపాలి. ఆ, అది అది ఫేకు. అయినా అసలు మీరెవరు? మిమ్మల్ని పెళ్లికి ఎవరు పిలిచారు? మీ ఇన్విటేషన్ కార్డు చూపించండి. చాలు ఆపు. నీలాంటి వాడిని పెళ్లికి పిలిచాను చూడు, నాది బుద్ధి తక్కువ. రేయ్, వీడిని బయటికి తోసేయండి. ఇంతకి మీరెవరు తాలూకా? పిసినుగొట్టు సుబ్బారావు తాలూకా. నాన్న ఆడు నా కొడుకే. ఓ, మేవాడేనా? థ్యాంక్స్, చాలా హెల్ప్ చేశావు. నువ్వు ఖచ్చితంగా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి వెళ్ళాలి. అక్కడ మీకు కూడా మిగిల్చకుండా తినేశాడు. అలాగే. రోడ్డు పక్కన పెళ్లి బోర్డు కనిపిస్తే తినడానికి వచ్చారా? నాన్న కన్నా కొడుకుని అనుమానిస్తున్నారా? కన్న కొడుకువు కాబట్టి అనుమానిస్తున్నా. ఇంటికి పద, నీ సంగతి చెప్తా. హ్యావ్ ఎ గుడ్ డే మావా. నాన్న A few minutes later. అమ్మా అమ్మా